మనమున్న నమ్ముకుని మేసాలు కొనుక్కున్నాడంట. ఆ ఆడగుల మాటలు నమ్మి మా ఉద్యోగం బాయ, మా అవ్వ ఎండి పళ్ళెం బాయ, మా తాత ఎండి మొలతాడు బాయ. నీకు సినిమాలో యాసాలు రాకబాయ. పోనీ తిరిగి ఊరికి వెళ్ళిపోదావంటే చీపురు కట్టొచ్చుకుని మా అవ్వ పళ్ళు కొరుకుతూ కనిపిస్తావుదా. ఇప్పుడు నాకేది దారి దేవుడా. చూస్తారా? కనీసం నేను చదువుకున్నా ఉంటే మా మిచ్చర్ బండాడు బామ్మర్ది ఆఫీసులో గుమస్తాగానే చేసేవాడు కదా. మీ మిచ్చర్ బండాడు బామ్మర్దికి ఈ ఊళ్ళో ఆఫీస్ ఉందా? కానీ ఏం ప్రయోజనం మావా, మనకు చదువు లేదే. అలా అనకు, నేను చదువుకున్నాను కదరా బిఏ. నిజమే కదా. కానీ ఏంది మావా, నీ ముఖం చూస్తా ఉంటే పొట్ట చీల్చిన అత్తరు ముక్కలేని ఎదవలాగా ఉంటదే. ఏడ్చావు గానీ ఆ బామ్మర్ది గారి అడ్రస్ ఉందా? ఉంది కదా, రూమ్ లో ట్రంక్ పెట్టు సిల్కు చొక్క మడతలో దాచిపెట్టులా. అయితే ఇంకేం రా, పోదాం పరా. అంతేనా? ఇదే మావా డమ్డమ్ ఆఫీసు. అంతా వెతకండి, బాగా వెతకండి. ఏమో ఆ బీరువాలో బాంబు ఉందేమో, ఆ డ్రాయలో పిస్తోల్ ఉందేమో, గబుక్కుని అందరిని చెప్పి చుట్టుకుని పారిపోతాడేమో. వెతకండి. ఎవడు? గుడ్ మార్నింగ్. బాబు, నీ పేరేంటి? అసలు పేరు ధనేకుల రాజేశ్వరరావు. పుట్టి పేరుతో తొందరగా పాపులర్ అవ్వచ్చని రాజా అని పెట్టున్నాడు మా మిత్రుడు బండోడు. అవునండి, నాకు తెలియక అడుగుతాను. ఆయన పెద్ద మనిషి, మిమ్మల్ని కాపలా పెట్టుకున్నాడు, మీరు వచ్చారు. అంతవరకు కథ బాగానే ఉంది. కానీ మతలబ్ ఏంటంటే మీరు పిల్లి పిల్లలాగా ఆయన చుట్టూ తిరగదా ఉంటే పాపం పెద్ద మనిషి పని చేసుకోబళ్ళా. ఏమో నీ మాట నిజమేమో. ఇతను చుట్టూ తిరక్కపోయి ఉంటే ఇంకా ముందుగా దొరికేవాడేమో. మళ్ళీ తిరుగుడు లేకుండా మీ ఇద్దరు కూడా దొరికేశారేమో. ఏమో మీ వెనక పెద్ద ముఠా ఉందేమో, అంతర్జాతీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారేమో. ఏమో వెంటనే అరెస్ట్ చేస్తే మంచిదేమో. ఈ ఎవరిని? మిమ్మల్ని. ఎందుకో? ఉత్తినే సరదాగా దొంగ పోలీస్ ఆట ఆడుకుందామా? గమ్మునుండండి, ఈ వయసులో దొంగ పోలీస్ ఆటేంది? చంపేస్తా. దుబాయ్ పంపిస్తానని చెప్పి అమాయకులు గాలం వేసి మాయ చేసి డబ్బు సంపాదిస్తున్న ఈ డమ్డమ్మేశ్వరరావు మీరు దేశద్రోహులేమో. ఏమో అన్ని తేల్చేది కోర్టులో, మీ బెండు తీసేది స్టేషన్ లో. పదండి. ఎక్కడో మన పోలీస్ సరైన అనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగింది. కాదండి. ఏమో ఈ సైలెంట్ కూడా వీళ్ళే సెటప్ చేశారేమో. రండి, పట్టుకోండి. వెళ్ళండి. ఆగండి. చేతులు మాత్రం నోటి కింద పెట్టేస్తారేమో, పారిపోతారేమో. సార్ అమాయకులు సార్. ఆ డమ్డమ్ గారికి మాకు ఒక న్యాయ సంబంధం కూడా లేదు సార్. అవును, ఈడేదో పెద్ద మనిషిని మా మిచ్చర్ బండోడు చెప్తే మా వాడికి ఉద్యోగం కోసమని అద్దె సైకిల్ వేసుకుని మరీ వచ్చామండి. అవును సార్, కావాలంటే మా ఏరియా గురించి వాకప్ చేయండి. కన్నె పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా మా శ్రీరామ్ గురించి బ్యాడ్ గా చెప్పారంటే అలాంటి ప్రకారం మీ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని బాధ చంపేయండి సార్. అవును సార్, ఇతను మా విధిలో వాడే. సినిమాలో చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు. చాలా పెద్ద ఫ్లవర్ సార్. మామూలు ఫ్లవర్ కాదు సార్, కాళీఫ్లవర్. ఐసి మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఓకే, మీ పేర్లు అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోండి. అలాగే సార్. ఏమో మీరు నిజంగా మంచి వాళ్ళేమో, పరిశోధిస్తా. తేడా వచ్చిందంటే నా లాఠీకి పని చెప్తా. థ్యాంక్ యూ సార్. అరెస్ట్ హిమ్. తొందరగా దొక్కరా, మళ్ళీ ఆ ఏమో గాడికి మనసు మారిందంటే పట్టించుకుంటాడు. ఏం మనసో ఏందో గాని మావా, నువ్వు ఎప్పుడైనా రిక్షా ఎక్కినా